హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ లొకేషన్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది కదా. ఈ లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? కేడీపేట దగ్గర కినపర్తి అనే గ్రామం అనమాట. ఆ ఊరైతే మా తమ్ముడు వాళ్ళ ఊరు. ఈ చెరువునే ప్రత్యేకంగా ఎందుకు చూపిస్తున్నానో తెలుసా? ఈ చెరువులోనే ఈ రోజైతే మా హస్బెండ్ వాళ్ళు ఇంకా మా తమ్ముడు వాళ్ళు అయితే చేపలు పట్టడానికి అయితే వెళ్ళారనమాట. ఇక్కడైతే చాలా అంటే చాలా చేపలు ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు తెలుస్తుంది. స్కిప్ చేయకండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఫన్ఫుల్గా జరుగుతుంది. ఓకేనా? ఇక్కడైతే మంచి మంచి చేపలు అయితే చాలానే ఉన్నాయన్నమాట. బుల్లి బుల్లి చేపలు చాలా అంటే చాలా దొరికాయి. ఇక లొకేషన్ అయితే అదిరిపోయింది కదా. ఇక్కడ చూడండి, సన్సెట్ అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఈవినింగ్ టైం వెళ్ళి అయితే చేపలు పట్టారు ఇక్కడ మా వాళ్ళు. చాలా నచ్చింది నాకైతే వీడియో. మీరు కూడా చూడండి, మంచిగా అయితే ఎంజాయ్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా పడుతున్నారు, ఎలాంటి ఎంజాయ్మెంట్తో పడుతున్నారు అనేది అయితే మీరు ఇప్పుడు చూసేయండి వీడియోలో. లాగా కనపడదు, చేపలు కనపడదు. చాలా మెల్లి తింటున్నాయి అవి కావాలని. ఇప్పుడు పడిందిరా. వచ్చిన 2 నిమిషాల్లోనే 1 2 లాగే రాకపోయింది. ఇప్పుడు ఇంత వీడియో అంచలేదా నేను? దూరం దూరం వేయండి రా, మరి దగ్గర వేయకండి. నువ్వు ఇటువైపు వేయి, నువ్వు పొదల వైపు ఉంటాయి చేపలు ఎప్పుడైనా. ఇప్పుడు తెగపడుతున్నారు ఏటో. అదే లాగు లాగు. ఇంకా పడవేమో రా. చిన్నదే కదా. బాగుంటాయి. ఫ్రెండ్స్, ఈ చేపలను అయితే వలేసి పట్టట్లేదు. చూడండి, ఇక్కడైతే గ్యాలంతో అయితే పడుతున్నారనమాట. గ్యాలంతో కూడా చాలా అంటే చాలా చేపలు వచ్చాయి. చేపలు ఒకటే కాదు ఫ్రెండ్స్, చేపలతో పాటు అయితే పీతలు కూడా లైవ్ లో అక్కడ పట్టుకున్నారు. చాలా ఎక్కువ పీతలు అయితే దొరికాయి అనమాట. ఇలా లైవ్ లో పట్టుకొని చేపలు పీతలు ఇలా లైవ్ లో పట్టుకొని వంట చేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది కదా. ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఆ రోజు మా తమ్ముడు వాళ్ళు అయితే చేశారనమాట. ఇక్కడ చూడండి, చేపలను అయితే ఎలా గాల్లో ఎగరేస్తున్నారనమాట. అవైతే పక్షుల్లా కనిపిస్తున్నాయి, చిన్న చిన్న చేపలు. ఈ చేపల పేర్లు అంటే గొరిసెలు అంట ఫ్రెండ్స్. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేయండి. గొరిసెల చేపలు అంట ఇవి. ఒకే టైప్ అయితే దొరికాయి అనమాట. వేరే టైప్స్ లో అలాంటివి ఏమి లేవు, అన్ని ఒకేలాంటివి అయితే దొరికాయి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నేను కూడా టేస్ట్ చేశాను. పీతలు కూడా అలాగే టేస్ట్ ఉంది, అలాగే ఈ చేపలు కూడా చాలా టేస్ట్ ఉంది. మొత్తం అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఇక్కడ చూడండి, బుల్లి బుల్లి చేపలు అయితే దొరుకుతున్నాయి. మంచిగా ఎంజాయ్ చేస్తూ అయితే చేపల్ని పడుతున్నారు మా తమ్ముడు వాళ్ళు. తమ్ముడు లాగరా. తమ్ముడు అదే ఏం పర్లేదు బాబు. అర్జున్ ఉన్నాడు. పెట్టరా ఎక్కడున్నాయి? చేప తొక్కులు వచ్చేవాడు ఇప్పుడు. ఇంకో అదే
ఫ్రెండ్స్ ఈ చేపలు పట్టడానికి కూడా ఎక్కువ టైం అయితే తీసుకోలేదంట. హాఫ్ ఎన్ అవర్ లో ఈ చేపలన్నీ అయితే పట్టారంట. హాఫ్ ఎన్ అవర్ అంటే చాలా ఎక్కువే దొరికాయి నాకు తెలిసి. చూడండి మంచి సైజు లో ఉందన్నమాట చేపలైతే మంచిగా ఉన్నాయి. ఈ సైజు లో చేపలైతే మంచి టేస్ట్ కూడా ఉంటుంది కదా. చూడండి బకెట్ లో అయితే చాలానే ఉన్నాయి చేపలు. కానీ అన్ని సేమ్ ఒకటే టైప్ అన్నమాట. గొరిసెలే అన్ని చేపలు కూడా. గ్యాలంలో హాఫ్ ఎన్ అవర్ లో పట్టడం అంటే మాటలు కాదు. చాలా ఎక్కువ దొరికాయి. అంటే ఈ చెరువులో ఎన్ని చేపలు ఉన్నాయో తెలుస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది కదా చూడ్డానికి అయితే. చాలా సరదాగా అనిపిస్తుంది నాకైతే. ఏదిరా తే. దా 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 ఒడి అమ్మ కర్రీ పుట్టినది. దొరకదానే దొరకదని రాగి దిగలు వద్దు మంది కాదు ఇది జాగ్రత్త. ఇందరా ఇందా పెట్టుదా. ఓకే వెళ్ళి మెల్ల దిగి అమ్మ బాబు. అదైనా కదా రే స్లోగా వెళ్ళు. ఏంటి వైజాగ్ వెళ్ళాలి పొద్దున్న లగాలి కదా నేను. ఇలా రండి ఇలా రండి ఇలా రండి ఎట్టండి ఎట్టండి. చిలకలు ఇంకెక్కువ ఉంటాయి నాకు కానీ ఈ మధ్యన చిలకలు తింటారా? చట్నీ తీయాలి వెనక ఇలాగే ఇటువైపు రా గొడవైపు రా. ఫ్రెండ్స్ ఇక చేపలు పీతలు పట్టడం అయితే అయిపోయింది. ఇక ఇంటికైతే చేపలు పీతలు అయితే పట్టుకొచ్చేసారు. ఇక క్లీనింగ్ ప్రాసెస్ అయితే అవుతున్నాయి. చూడండి ఎన్ని చేపలు అయితే దొరికాయో. కొన్ని చేపలను అయితే క్లీన్ చేసేసారు. ఇంకొన్ని చేపలు అయితే పక్కన పెట్టారనమాట. కొన్ని అయితే ఇంటికి తీసుకొచ్చారు మాకు. మేమైతే ఇంటి దగ్గర కూడా కొన్ని పులుసు పెట్టామన్నమాట. ఫ్రై కూడా చేశాను, చాలా బాగుండింది. ఇవైతే మంచిగా క్లీన్ చేశారు. క్లీన్ చేస్తున్నప్పుడు కూడా చూడండి చేపలు అయితే ఎలా కదులుతున్నాయో. ఇక్కడ ఉంటాయి బాగా తెలియదు లేవు చూడలేదా ఇంకా. ఆ డొక్కులో వేస్తాం జాగ్రత్త. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే పీతల యొక్క కొవ్వు అనమాట. వీటినైతే మంచిగా పీతల దగ్గర ఉన్న కొవ్వునంతా కలెక్ట్ చేసి ఒక దాంట్లో చేసుకొని ఉడకబెట్టుకొని తింటే వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మన ఒంట్లో ఉన్న కఫం అయితే పోతుందన్నమాట. ఎవరైనా తినకపోతే ఒకసారి టేస్ట్ చేయండి. అలాగే ఇక్కడైతే పీతలను అయితే మంచిగా శుభ్రం చేసుకున్నారనమాట. చాలా చాలా నీట్ గా పసుపు ఉప్పు వేసుకొని నీట్ గా కడిగేసుకొని ఇక వీటిని అయితే వంట చేయడానికి అయితే సిద్ధం చేసేసారు. ఇక్కడ చూసారు కదా పీతల యొక్క కొవ్వు అయితే చాలా ఎక్కువ వచ్చాయన్నమాట. వాటిని అయితే మంచిగా ఉడకబెట్టాలి.
ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత తింటే కఫం పోతుంది ఫ్రెండ్స్. నడుచుకుంటూ వెళ్తారా? కారాల్లో అక్కడ పెట్టండి పర్లేదు. మరి అక్కడికి వెళ్తుంది కారు వెళ్ళిపోద్ది అక్కడికి. ఇంకో ప్లేట్ దగ్గర వేసుకోరా బయట కొద్దిగా తిప్పేసి ఆటోమేటిక్గా అదే అయిపోద్ది. ఉండలేం కదా బయట ఎంతసేపు ఉండలేవు, బయట ఎంతసేపు ఉండలేవు. నువ్వు ఉన్నావంటే నువ్వు దేవుడివే. కాదు కొత్త దేవుడు ఆడు. ఇక కడగడం అయిపోయింది. ఇంకా వంట ప్రాసెస్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడైతే పీతలు యమ్మీగా ఎంత బాగా కనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. అదిరిపోయింది కారంగా. నేను కూడా టేస్ట్ చేశాను, చాలా బాగుండింది. ఇక ఫిషెస్ కూడా ఫ్రై చేశారనమాట. కొన్ని పులుసు పెట్టారు, కొన్ని అయితే ఫ్రై చేశారు. చాలా బాగుంది ఫ్రై కూడానా. ఇక మధ్యలో ఆనియన్స్ తింటూ ఈ కారంగా ఉన్న పీతలు తింటున్నప్పుడు అయితే చాలా అంటే చాలా బాగుండింది. అప్పుడప్పుడు పీతలు తినాలి ఫ్రెండ్స్. చెప్పాను కదా మన ఒంట్లో ఉన్న కొవ్వు అయితే పోతుందన్నమాట. ఇంకా అలాగే ఈ ఒక వైపు అయితే చలి, ఇంకో వైపు అయితే మంట పెట్టుకొని ఇలాగా కారంగా తింటుంటే చాలా బాగుంటుంది కదా. ఆ ఎక్స్పీరియన్స్ అయితే మనం చెప్పలేనిది, చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్నాయి అన్ని ఇదే సైజు, టేస్ట్ అంతా డిఫరెంట్ గా ఉంటది. ఇంకా బాగుంటాయి. మన ఏరియాలో మూడు ఇక వంట అయితే అయిపోయింది. ఇక మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో అయితే మంచిగా భోజనం అయితే చేసేసారు. చేసిన తర్వాత ఇంటికైతే వచ్చేసారనమాట. ఇంకా వచ్చిన తర్వాత నేను కూడా నైట్ తీసుకొచ్చిన పీసెస్ అయితే మంచిగా క్లీన్ చేసుకొని ఇలా ఫ్రై అయితే చేశానమాట. చూడండి ఎంత యమ్మీగా కనిపిస్తుందో. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.